కనిపిస్తుందా బ్రో స్క్రీన్? కనిపిస్తుంది అన్న. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ngserve అని కొట్టంగానే ఇక్కడ కమాండ్ ఉంది కదా, ఇక్కడ ngserve అని కమాండ్ చూడండి. మనం మన కోడ్ ని 2 ways లో రన్ చేసుకోవచ్చు. ఎయిదర్ కమాండ్ ప్రాంప్ట్ లో కూడా మనం మన కోడ్ రన్ చేసుకోవచ్చు, లేదా విఎస్ కోడ్ లోనే మనకి ఒక టెర్మినల్ ఉంటుంది, ఇక్కడ టెర్మినల్ అని చెప్పి. సో దీంట్లో కూడా మనం కోడ్ ని రన్ చేసుకోవచ్చు, కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు, ఏమన్నా చేయొచ్చు. ఓకేనా? కానీ ఇక్కడ కొంచెం క్లమ్జీ, అంటే కొంచెం సెక్షన్స్ తక్కువ ఉంటాయి. అంటే కింద చూడాలంటే నేను ఇక్కడ నుంచి మళ్ళీ కింద డ్రాగ్ చేయాలి. సో ఇవన్నీ నాకు వద్దు అనుకొని నేను సింపుల్ గా నేను ఇక్కడికి వెళ్ళి నేను ఇదంతా నేను ఎక్కడ చేస్తానంటే దీన్ని క్లోజ్ చేస్తాను. VPN లోకి వెళ్ళిపోతాను వాటికంటే. ఒక నిమిషం నేను క్లోజ్ చేస్తాను. కిందకి రా. వచ్చిన డిస్కనెక్ట్. ఓకే డన్. సో నేను కమాండ్ ప్రాంప్ట్ యూజ్ చేస్తే నాకు కొంచెం క్లియర్ గా ఉంటుంది. కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు కానీ ఏదైనా చేసినా కూడా ఏదైనా ఒకటే, ఇక్కడైనా కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు, ఇక్కడైనా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. కానీ నా థింగ్ ఏంటంటే నీ నీ యాంగ్లర్ అనేది త్రూ అవుట్ నీ లోకల్లో వర్క్ అవ్వాలి, అంటే త్రూ అవుట్ గా. సో మీరు ఇన్స్టాల్ చేస్తున్నప్పుడే మీరు యాంగ్లర్ ఇన్స్టాల్ చేస్తున్నప్పుడే npm install -g, ఈ -g గా నీకపోతే ఓన్లీ ఇన్ దిస్ పాత్ లో ఒకటే యాంగ్లర్ అనేది వర్క్ అవుతుంది, లేకపోతే ఇది ఒక్క పాత్ లోనే వర్క్ అవుతుంది యాంగ్లర్. అందుకని చెప్పి మనం -g ఇవ్వాలి. -g అంటే గ్లోబల్, త్రూ అవుట్ యువర్ సిస్టమ్. ఎక్కడన్నా యాంగ్లర్ ని కూడా నువ్వు యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మనము ఏదన్నా జావా పాత్ తీయడానికి, లేకపోతే ఏదన్నా పాత్ చేయడానికి మనం ఎక్కడికి వెళ్ళి ఇస్తాము, మనం ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్కి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి మనం ఈ పాత్ లో ఇక్కడ ఉందని చెప్పి చెప్తాం, రైట్? అది బై డిఫాల్ట్ గా యాంగ్లర్ సెట్ చేస్తుంది, మనకి అది అనవసరం. కానీ జావా ఇవన్నీ ఏంటంటే మనం మాన్యువల్గా వెళ్ళి ఈ జావా ప్యాకేజ్, జావా జేడీకే పాత్, ఇవన్నీ మనం మాన్యువల్ గా వెళ్ళి ఇవ్వాలి. ఎక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ లో మనం వెళ్ళి ఇవ్వాలి. కానీ యాంగ్లర్ లో అలా ఇవ్వాల్సిన అవసరం లేదు. యాంగ్లర్ లో నోడ్ పాత్, npm పాత్, CLI పాత్ ఎప్పుడైతే జస్ట్ నువ్వు ఇన్స్టాల్ చేయగానే, నోడ్ ఇన్స్టాల్ చేయగానే డిఫాల్ట్ గా వెళ్ళి ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెట్ అయిపోతుంది. అలానే యాంగ్లర్ ఇన్స్టాల్ చేయగానే డిఫాల్ట్ గా ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ లో వెళ్ళి పాత్ సెట్ అయిపోతుంది. అప్పుడే నీకు యాంగ్లర్ అనేది వర్క్ అవుతుంది. యాంగ్లర్ నార్మల్ గా ఇన్స్టాల్ అవగానే అసలు ఎలా వర్క్ అవుతుంది అంటే ఇలానే. ఏదైనా సరే నీ అప్లికేషన్ రన్ చేయాలంటే నువ్వు ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ లో పాత్ సెట్ చేసి ఉండాలి. సెట్ చేస్తేనే అక్కడికి వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను యాంగ్లర్ అని NG వర్షన్ అని చెప్పి ఇక్కడ క్లిక్ చేయగానే అసలు ఎలా ఫెచ్ చేసుకుంటుందంటే ఈ వర్షన్, ఇది ఏంటంటే మన లోకల్ వేరియబుల్స్ లో, మనం లోకల్ ఎన్విరాన్మెంట్స్ లో మనం పాత్ సెట్ చేసి ఉంటాం. అక్కడికి వెళ్ళి ఆ పాత్ లోకి వెళ్ళి ఆ పాత్ తర్వాత ఏ వర్షన్ అని చెప్పి అక్కడికి వెళ్ళి ట్రిగ్గర్ చేసి ఈ వర్షన్ చూపిస్తుంది మనకి. ఇది ఎలా వర్క్ అవుతుందంటే అలా. ఈ పాత్ అంతా మనం ఎక్కడ నువ్వు ఉంటుందని డిఫాల్ట్ గా ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ లో ఉంటుంది. కావాల్సింటే మీరు ఓపెన్ చేసి చూసుకోండి. ఇది నా ఆఫీస్ ల్యాప్టాప్ కాబట్టి నాకు అది యాక్సెస్ లేదు. సో నువ్వు నీ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ లోకి వెళ్ళి అక్కడ ఒక పాత్ లోకి వెళ్ళి చూస్తే npm ది అండ్ నోడ్ ది, యాంగ్లర్ ది 3 సెట్ అయిపోయి ఉంటాయి. ఓకేనా? అండ్ డన్. సో అది అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే నువ్వు ngserve అని కొట్టంగానే అసలు ఎలా స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ప్రాజెక్ట్. ngserve కొట్టంగానే అసలు ప్రాసెస్ ఎలా స్టార్ట్ అయ్యి అండ్ UI ఎలా రన్ అవుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యాంగ్లర్ లో ఒక ఫైల్ ఉంది. అదేంటి అంటే ఆ ఫైల్ ఏంటి అంటే మనకి main.ts. ఓకేనా? ఈ main.ts అనే ఫైల్ ఏం చేస్తుంది అంటే పెద్ద ప్రాజెక్ట్ మనకు వచ్చేసి
Final report, sorry. సో ఈ కోడ్ స్పేస్ డాట్ కొడితే ఈ ప్రాజెక్ట్ అంతా నీకు VS కోడ్ లో రివీల్ అవుతుంది. ఇది షార్ట్ కట్, ఓకేనా? VS కోడ్ లో ఇలా రివీల్ అవుతుంది. మళ్ళీ ఇస్తున్నా కోడ్ స్పేస్ డాట్, ఇలా ఇస్తే ఫస్ట్ ప్రెసెంట్ VS కోడ్ నాకు క్లోజ్ అయింది. ఇప్పుడు కొట్టగానే నాకు VS కోడ్ అనేది ఓపెన్ అయింది. ఓకేనా? ఇవన్నీ ఎవరు చెప్పరు, జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, మనకి main.ts అనే ఫైల్ ఎక్కడ ఉంటుందంటే రూట్ లో ఉంటుంది. రూట్ అంటే డిఫాల్ట్ గా మనకి ఇది మనకి డిఫాల్ట్ గా వచ్చిన ఫోల్డర్స్. ఎప్పుడైతే నువ్వు ప్రాజెక్ట్ క్రియేట్ చేయగానే NG-new అని చెప్పి ప్రాజెక్ట్ క్రియేట్ చేయగానే ఇవి మనకు వచ్చిన ప్యాకేజెస్. ఓకే, ఇవి మనకు వచ్చిన ఫోల్డర్స్. అండ్ సోర్స్ లోపల మనం చూసామంటే ఇక్కడ మనకి main.ts అనే ఫైల్ ఉంది, main.ts. సో ఈ main.ts ఫైల్ అసలు ఎందుకు అంటే ఇక్కడ మీరు లైన్ నెంబర్ 11 చూసారంటే లైన్ నెంబర్ 11, ఈ లైన్ నెంబర్ 11 చూసారంటే ఇక్కడ బూట్ స్టాప్ చేయాలంటున్నారు. ఏం బూట్ స్టాప్ చేయమంటున్నారు? బూట్ స్టాప్ అంటే ఏం చెప్పాను? స్టార్ట్ అని చెప్పాను కదా. సో ఈ బూట్ స్టాప్ మాడ్యూల్ ని, సో నాకు ఈ మాడ్యూల్ ని స్టార్ట్ చేయమని చెప్తున్నాడు. ఏ మాడ్యూల్? యాప్ మాడ్యూల్. ఈ యాప్ మాడ్యూల్ ఎక్కడ ఉంది? జస్ట్ నువ్వు ఇప్పటికి వెళ్ళి ఈ పాత్ లోకి వెళ్ళి జస్ట్ కంట్రోల్ పెట్టుకుంటే చాలు. కంట్రోల్ జస్ట్ నువ్వు పట్టుకుంటే చాలు, దాని మీద పెట్టుకొని క్లిక్ చేసి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. ఎక్కడైతే ఉందో ఆడికి వచ్చేస్తుంది మాడ్యూల్. ఓకేనా? ఇది యాప్ మాడ్యూల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే ఫస్ట్ కాల్ అయ్యేది ఏంటి అంటే ఫస్ట్ కాల్ అయ్యేది ఇది రూట్ ఫైల్ HTML పేజ్. ఓకేనా? ఇది పక్కన పెట్టండి. ఇదేంటి అంటే జస్ట్ స్టార్టింగ్ వెబ్ అప్లికేషన్ ఏదైనా సరే ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఏంటో అంటే HTML పేజ్లోనే. ఈ HTML పేజ్ స్టార్టింగ్ పాయింట్. నెక్స్ట్ ఏంటి అంటే main.ts. సో ఈ main.ts లో ఇవన్నీ మనకి డిఫాల్ట్గా వచ్చాయి, నేనేం క్రియేట్ చేసింది కాదు. సో నువ్వు ఎప్పుడైతే నువ్వు యాంగులర్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయగానే ఈ main.ts కానీ నేను క్రియేట్ చేసింది ఓన్లీ ఈ కాంపోనెంట్స్ ఒకటి నేను క్రియేట్ చేశాను. ఫోటర్, హెడర్, ప్రొఫైల్. నేను ఈ ఒకటే నేను క్రియేట్ చేసింది, మిగతా నేను ఏం క్రియేట్ చేయాలి, మిగతా అన్ని డిఫాల్ట్గా వచ్చేసాయి. సో ఈ డిఫాల్ట్ లో వచ్చిన ఫైల్ ఏంటంటే main.ts. ఈ main.ts ఫైల్లో లైన్ నెంబర్ 11 లో చూసారంటే ఒక ఏదో లైన్ రాస్తున్నారు, బూట్ స్ట్రాప్ మాడ్యూల్ అని చెప్పి యాప్ మాడ్యూల్. ఈ యాప్ మాడ్యూల్ ను బూట్ స్టాప్ చేయండి, స్టార్ట్ చేయండి వాళ్ళు చెప్పారు. సో జస్ట్ నువ్వు ఇక్కడ కంట్రోల్ పెట్టుకొని వెళ్తే చాలు, డైరెక్ట్ గా మీకు యాప్ మోడల్కి వెళ్ళిపోతుంది. యాప్ మోడల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ యాప్ మోడల్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. అంటే ఈ యాప్ మోడల్ లో మనకి ఏముంటాయి? ఆల్ డిపెండెన్సీస్. అంటే మనం ఏమేమి డిపెండెన్సీస్ ఏమేమి స్టార్ట్ చేసాం, ఏమేమి ఉన్నాయో అవన్నీ మనం ఈ యాప్ మోడ్యూల్ లో మనం రిజాల్వ్ చేస్తాం. మనం చెప్పే కదా NG-decorator మోడ్యూల్ లో మనకి డిక్లరేషన్స్ అరే ఉంటుంది, వేర్ వీ కెన్ రిజిస్టర్ బై కాంపోనెంట్స్, పైప్స్ అండ్ సో ఇవన్నీ ఏంటంటే డిఫాల్ట్గా వచ్చేసి, అంటే డిఫాల్ట్గా వచ్చే సింటాక్సెస్ ఇవన్నీ. కానీ మన టాప్ ఆఫ్ దట్ మనం ఏం చేస్తామంటే ఏదైనా కాంపోనెంట్ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ రిజిస్టర్ అయిందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాలి, క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇదంతా డైనమిక్ అయిపోతుంది. ఎప్పుడైతే నువ్వు NG-generate కాంపోనెంట్ నేమ్ ఇస్తే బై డిఫాల్ట్ గా నీకు డిక్లరేషన్స్ అరేలో పడిపోతుంది. దాని గురించి నువ్వు ఆలోచించుకోవాలి, జస్ట్ నువ్వు వెళ్ళి క్రాస్ చెక్ చేసుకోవాలి అంతే. క్రాస్ చెక్ చేసుకొని ఉందా లేదా అని చెప్పి చూస్తే చాలు. అండ్ ఇవన్నీ ఏంటంటే డిపెండెన్సీస్. సో మొన్న ఏం చెప్పాను, యాప్ మాడ్యూల్ అనేది మాడ్యూల్ ఫైల్లో మనకి ఏముంటాయంటే ఆల్ డిపెండెన్సీస్. అంటే మన అప్లికేషన్లో ఏమేమి ఫైల్ చూస్ చేస్తున్నాము, ఏమేమి కాంపోనెంట్ చూస్ చేస్తున్నాం, ఏమేమి టైప్ చూస్ చేస్తున్నాం, ప్రతి ఒక్క ఫైల్ మనం ఇక్కడ పాస్ చేయాలి. ఇక్కడ కానీ పాస్ చేయకపోతే ఆ ఫైల్ వర్క్ కాదు. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఆర్టీఓ ఆఫీస్ ఉంది కదా, మళ్ళీ చెప్తున్నా. ఆర్టీఓ ఆఫీస్ లో మనం ఏం చేస్తాం, బేసిక్ గా మన వెహికల్స్ కి అవన్నీ రిజిస్టర్ చేసుకుంటాం కదా. రిజిస్టర్ చేసుకున్న తర్వాతనే మనం ఒక 2 months తర్వాత 3 months తర్వాత ఎవరైనా పోలీసులు ఆపినా కూడా మన ఆర్టీఓ సిఓకి ఇవన్నీ చూపించవచ్చు, రైట్? సో అవన్నీ ఏంటంటే బికాస్ వాళ్ళు ఆర్టీఓ ఆఫీస్ లో రిజిస్టర్ చేసుకున్నారు. సో మన వెహికల్స్ ఈజీగా మనం తిప్పుకోవచ్చు ఎక్కడైనా సరే. అలానే నువ్వు ఏ మాడ్యూల్, ఏ కాంపోనెంట్ యూస్ చేసినా, ఏ సర్వీస్ ఫైల్ యూస్ చేసినా, ఏది యూస్ చేసినా కూడా నువ్వు మాడ్యూల్ ఫైల్లో రిజిస్టర్ చేయాలి. మాడ్యూల్ ఫైల్ రిజిస్టర్ చేయకపోతే అది వర్క్ కాదు, ఫస్ట్ పాయింట్. సో నువ్వు main.ts ఫైల్ నుంచి నెక్స్ట్ ఫైల్ ట్రిగ్గర్ అవుతుంది అంటే మాడ్యూల్ ఫైల్ ట్రిగ్గర్ అవుతుంది. సో మాడ్యూల్ ఫైల్ ట్రిగ్గర్ అయ్యి ఈ మొత్తం అది రీడ్ చేసుకుంటుంది, ఆ యాంగర్ కంపైలర్ మొత్తం రీడ్ చేసుకుంటుంది. ఓకే, ఫస్ట్ డిక్లరేషన్ సరే, సో ఇవన్నీ నీకు లోడ్ చేస్తుంది. నెక్స్ట్ బ్రౌజర్, ఇవన్నీ నీకు లోడ్ చేసి
అట్ లాస్ట్ ఇక్కడ చూసారంటే బూట్ స్ట్రాప్ మొన్న ఏం చెప్పాను, బూట్ స్ట్రాప్ అంటే స్టార్ట్ అని చెప్పాను కదా. సో ఇక్కడ నేను ఏం కాంపోనెంట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, లాగిన్ కాంపోనెంట్ ని నేను స్టార్ట్ చేయాలని ఇక్కడ మెన్షన్ చేశాను. నాకు లాగిన్ కాంపోనెంట్ అన్నా కాదు, నాకు ఏ కాంపోనెంట్ అన్నా సరే. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ 4 కాంపోనెంట్స్ ఉన్నాయి, హెడర్ ఫూటర్ 5 కాంపోనెంట్స్ ఉన్నాయి, యాప్ ఫూటర్. సో నాకు ఏ కాంపోనెంట్ ఫస్ట్ స్టార్ట్ అవ్వాలనుకుంటే ఆ కాంపోనెంట్ ని ఇక్కడ పాస్ చేసుకోవచ్చు, ఈ బూట్ స్ట్రాప్ లో పాస్ చేసుకోవచ్చు. అది మన ఇష్టం, ఓకేనా. ఫస్ట్ మెయిన్ ఫైల్, దాని తర్వాత ఫైల్ నుంచి ఆ కాంపోనెంట్ ఇక్కడ జస్ట్ నేను స్టార్ట్ కదా. సో నేను జస్ట్ ఇక్కడికి వెళ్ళి కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేస్తా. సో లాగిన్ కాంపోనెంట్కి వెళ్ళిపోయింది. సో ఇక్కడ చూసారంటే కాంపోనెంట్ డెకరేటర్ లో మనం చెప్పాను కదా టెంప్లెట్ యూఆర్ఎల్, స్టైల్స్ యూఆర్ఎల్ అని చెప్పి. ఇక్కడ చూసారంటే టెంప్లెట్ యూఆర్ఎల్, స్టైల్స్ యూఆర్ఎల్ అని చెప్పి 2 మెన్షన్ చేస్తున్నారు. సో మనకి ఇప్పుడు ప్రజెంట్ ఇవి ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం అవుట్ సైడ్ ఆఫ్ యాంగులర్, అంటే అవుట్ సైడ్ యాంగులర్ కాకుండా అవుట్ సైడ్, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక HTML పేజ్ లో CSS ఫైల్ ని, JS ఫైల్ ని లోడ్ చేయాలంటే మనం ఏం చేస్తాము, CSS ఫైల్ కి లింక్ పెట్టుకుంటాం, JS ఫైల్ కి స్క్రిప్ట్ రాసుకుంటాం. స్క్రిప్ట్ SRC is equal to సమ్ ఫైల్ అండ్ స్క్రిప్ట్ ట్యాగ్ ని క్లోజ్ చేస్తాం. అది JS లో అలా లోడ్ చేస్తాం. CSS ఫైల్ ఎలా లోడ్ చేస్తాం, లింక్ రిలీజ్ ఈక్వల్ టు స్టైల్ షీట్ అండ్ సో అండ్ సో ఆ పేరు ఇచ్చుకుంటాం. అలానే ఒక కాంపోనెంట్ అంటే నథింగ్ బట్ 4 ఫైల్స్, HTML, CSS, spec అండ్ కాంపోనెంట్. ఈ 4 ఫైల్స్ ఉన్నాయి కదా. సో ఈ 4 ఫైల్స్ కి రిలేషన్ అంటే అసలు రిలేషన్ ఏంది, అసలు ఈ 4 ఫైల్స్ రిలేషన్ ఏంది, అసలు ఎలా అసలు దీని కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది అంటే బికాస్ ఆఫ్ దిస్ టెంప్లెట్ యూఆర్ఎల్, స్టైల్స్ యూఆర్ఎల్. ఈ రెండు కానీ తీసేస్తే ఇప్పుడు ఈ TS ఫైల్ కి, ఈ HTML పేజ్ కి, ఈ CSS ఫైల్ కి లింక్ ఉండదు, ఏముండదు లింక్. ఇక్కడ నువ్వు ఒక బటన్ ట్యాగ్ రాసి ఏదైనా ఈవెంట్ క్లిక్ చేస్తే దీంట్లో మనకి ఈవెంట్ ఒక్క దాంట్లో ఈవెంట్ రాసినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్మాల్ ఈవెంట్ రాస్తా. ఇక్కడ నేను ఒక సింపుల్ ఈవెంట్ రాస్తాను, యాంగులర్ ఈవెంట్స్ ఇవి. ఫస్ట్ స్లైడ్ ఫస్ట్ చూడండి చాలు. క్లిక్ కొంచెం ఫస్ట్ నుంచి చెప్పాలి, కొంచెం ఫస్ట్ నుంచి దాంట్లో login.com HTML చెప్తా. సో లాగిన్, సో నేను యాంగులర్ స్టార్ట్ చేయకముందు అసలు నార్మల్ బయట అవుట్ సైడ్ స్కోప్ ఆఫ్ యాంగులర్ ఒక నార్మల్ HTML పేజ్ లో మనం JS ఫైల్, ఎక్స్టర్నల్ JS ఫైల్ ని, ఎక్స్టర్నల్ CSS ఫైల్ ని ఎలా ఇంక్లూడ్ చేస్తాము, బై యూసింగ్ లింక్ యూజ్ చేసి CSS ఫైల్ ని అండ్ స్క్రిప్ట్ ట్యాగ్ యూజ్ చేసి JS ఫైల్ ని అలా లోడ్ చేసుకుంటాం. అలా ఆ 3 ఫైల్స్ కి కాంబినేషన్ లింక్. సో అలా మనం చేస్తాం అవుట్ సైడ్ ఆఫ్ యాంగులర్. కానీ ఇక్కడ యాంగులర్ లో మనం అలా చేయము. ఇక్కడ HTML పేజ్ లో మనం ఆ CSS ఫైల్ ని, ఇక్కడ స్క్రిప్ట్ ట్యాగ్ అవేమో ఇక్కడేమో మనమే పెట్టాం. ఓకే, ఇక్కడ స్క్రిప్ట్ ట్యాగ్ పెట్టి స్క్రిప్ట్ SRC is equal to యాప్ కాంపోనెంట్.ts అండ్ సైల్స్ ట్యాగ్ ఇంక్లూడ్ చేయాలంటే లింక్ రిలీజ్ ఈక్వల్ టు స్టైల్ షీట్ అలా పెట్టాం ఇక్కడ. సో ఇక్కడ ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ ఉంటుంది, ఇక్కడ టెంప్లెట్ యూఆర్ఎల్ అన్న HTML పేజ్ అన్న ఒకటే. టెంప్లెట్ అంటే HTML పేజ్ అంతే, టెంప్లెట్ అంటే నథింగ్ బట్ HTML పేజ్. సో టెంప్లెట్ యూఆర్ఎల్ లో నువ్వు ఏ టెంప్లెట్ లోడ్ చేయాలనుకుంటున్నావు అంటే ఏ ఫైల్ లోడ్ చేయాలనుకుంటున్నావు అంటే login.html ఫైల్. సో ఆబ్వియస్ గా ఈ TS ఫైల్ కి ఈ HTML పేజ్ తో అక్కడ లింక్, ఇక్కడ లింక్ అవుతుంది ఇక్కడ. అండ్ ఈ HTML పేజ్ కి, ఈ CSS పేజ్ కి ఎక్కడ లింక్ అవుతుంది అంటే ఇక్కడ స్టైల్స్ యూఆర్ఎల్. అండ్ ఇప్పుడు వస్తున్న డౌట్, నేను ఇక్కడ లాగిన్ యూజ్ చేయాలా, లాగిన్ కాంపోనెంట్ పాస్ చేయాలా? నీకు అది అలా పాస్ చేయాలని అవసరం లేదు. నాకు ఇక్కడ నుంచి ఈ TS ఫైల్ నుంచి నేను ప్రొఫైల్ టెంప్లెట్ ని కూడా నువ్వు లోడ్ చేయొచ్చు. కానీ నువ్వు రిలేటివ్ పాత్ ఇవ్వాలి. అంటే అది ఎక్కడ ఉందో దానికి అక్కడికి వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ లాగిన్ లోపల ఉన్నాం, సో లాగిన్ ఫోల్డర్ లోపల ఉన్నాం. సో ఫస్ట్ మనం .బ్యాక్, సో .బ్యాక్ ఇస్తే ఒక ఫోల్డర్ బయటకు వస్తుంది. సో బయటకు వచ్చి చెక్ చేసుకుంటుంది ఇక్కడ. సో మనం ఏ టెంప్లెట్ ని లోడ్ చేయాలనుకుంటున్నాము, ప్రొఫైల్ టెంప్లెట్ కదా. సో ఇక్కడ ఫోల్డర్ నేమ్ ఉంది, అదేంటది ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత మనం ఏం లోడ్ చేయాలనుకున్నాం, ఈ టెంప్లెట్. సో ప్రొఫైల్ .component.html ఇలా కూడా నువ్వు
ఒక టీఎస్ ఫైల్ నుంచి అంటే లాగిన్ టీఎస్ నుంచి ఒక టీఎస్ ఫైల్ నుంచి వేరే ఒక కాంపోనెంట్ టెంప్లెట్ కూడా లోడ్ చేయొచ్చు. కానీ నువ్వు అక్కడ రిలేటివ్ పాత్ ఇవ్వాలి. రిలేటివ్ పాత్ ఇస్తే ఆబ్వియస్గా వెళ్ళి ఈ టెంప్లెట్ని లోడ్ చేసుకుంటుంది. కావాల్సిన చూపిస్తాయి ఇప్పుడు చూడండి. ఇది యాక్చువల్గా ఇంతకుముందు ఏముంది, టెంప్లెట్ యూఆర్ఎల్ ఏముంది, ఈ లాగిన్ ఉండింది. సో ఇప్పుడు నేను ఇది లోడ్ చేయట్లా, నేను ఇది లోడ్ చేస్తున్నా. నాకు అవుట్పుట్లో ఇది రావాలి. ఓకేనా, కావాల్సిన చూడండి అదే వస్తుంది. అప్లికేషన్ స్టార్ట్ చేశాను. ఓకే, అప్లికేషన్ స్టార్ట్ చేయాలా? సో అప్లికేషన్ స్టార్ట్ చేయాలంటే సింపుల్ కమాండ్ ng rls npm స్టార్ట్. ఇది అవసరం లేదులే, ng సర్వ్. ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయగానే ఈ కమాండ్ ఎక్కడ ఉంటుంది అంటే చెప్పండి, ఈ కమాండ్ ఎక్కడ ఉంటుంది? ng7 కమాండ్ ఎక్కడ కాన్ఫిగర్ చేస్తుంటారు? ఈ కమాండ్ ఎక్కడ కాన్ఫిగర్ చేస్తుంటారు? చాట్లో పింగ్ చేయండి మరొకటి. ఈ కమాండ్ ని ఎక్కడ కాన్ఫిగర్ చేస్తుంటారు? ఈ కమాండ్ ని ఎక్కడ కాన్ఫిగర్ చేస్తుంటారు? ఫస్ట్ సెకండ్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఒక ఫైల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఆ ఫైల్లో ఉంటుంది. ఆ ఫైల్ పేరేంది? ఈ ng7 అనే కమాండ్ ని ఎక్కడ కాన్ఫిగర్ చేస్తుంటారు? మర్చిపోయారా? సో ng7 కమాండ్ ఎక్కడ కాన్ఫిగర్ చేస్తుంటారంటే package.json అనే ఫైల్లో ఇక్కడ స్క్రిప్ట్స్ అనే ట్యాగ్ లోపల ఇక్కడ కాన్ఫిగర్ చేస్తారు ng7 అని చెప్పి. సో ng7 ఎగ్జిక్యూట్ చేయగానే ng7 కమాండ్ ఎగ్జిక్యూట్ చేయగానే ఆబ్వియస్గా స్టార్ట్ చేస్తున్నాం. ఇండైరెక్ట్గా మనం అప్లికేషన్ స్టార్ట్ చేస్తున్నాం. అండ్ ఈ పోర్ట్ నెంబర్ 4000 పోర్ట్ నెంబర్ ఎందుకు అంటే ఇక్కడ వాళ్ళు కాన్ఫిగర్ చేస్తున్నారు 4000 అని చెప్పి. నువ్వు దీనికే పాయింట్ అవుట్ చేయాలని చెప్పి వాళ్ళు ఇక్కడ పాయింట్ అవుట్ చేశారు. ఓకే, నువ్వు పోర్ట్ మార్చాలి అంటే నాకు 4000 పోర్ట్ వద్దు, నాకు వేరే పోర్ట్లో మార్చాలి అంటే సింపుల్గా నువ్వు -FN పోర్ట్ ఇచ్చుకొని ఇది టెంప్లెట్ యూఆర్ఎల్లో ఎస్కేప్ పెట్టి. ఓకే, ఏదో తప్పు చేసినట్టున్నా. ఓకే, ఇక్కడ కాంపోనెంట్ చూసారంటే స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చా, ఇక్కడ కామా ఇచ్చాను ఇన్స్టెడ్ ఆఫ్ డాట్. సో అది ఎర్రర్ వచ్చింది. ఓకే, అప్లికేషన్ కన్ఫర్మ్ అయిపోయింది. సో ఇప్పుడు చూసారంటే ఇక్కడ ఎందుకు ప్రొఫైల్ వర్క్ వచ్చింది, నాకెందుకు లాగిన్ టెంప్లెట్ రాలేదు, నాకెందుకు ఇది రాలేదు, నాకెందుకు ఇది వచ్చింది? వై? బికాస్ మనం టెంప్లెట్ యూఆర్ఎల్లో మనం పాత్ మార్చేసాం. ఈ పాత్ మొత్తం మనం మార్చేస్తాం కాబట్టి. అండ్ ఆబ్వియస్గా స్టైల్స్ యూఆర్ఎల్ కూడా నువ్వు మార్చేయచ్చు. అండ్ ఇక్కడ మనం ఇంకో 2 టెంప్లెట్స్ కూడా లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ అదే అడ్వాన్స్డ్ లేదు, మనకు అవసరం లేదు ప్రస్తుతానికి. ఇది అడ్వాన్స్డ్, ఇంకో టెంప్లెట్స్ కూడా లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఒక టీఎస్ ఫైల్లో మనం 3-4-5 కాంపోనెంట్స్ కోడ్ రాసుకోవచ్చు. కానీ అదంతా కొంచెం అడ్వాన్స్డ్. ప్రెసెంట్ మనకి బేసిక్స్ చాలు. సో టెంప్లెట్ యూఆర్ఎల్లో మనకి ఏదైతే మనం టెంప్లెట్ యూఆర్ఎల్ ఇస్తామో ఆ టెంప్లెట్ యూఆర్ఎల్లో ఉన్న ఫైల్ మనకి బ్రౌజర్లో లోడ్ అవుతుంది. ఓకేనా, ఇది ఎలా రన్ అయిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు బ్రేక్ పాయింట్ పెట్టి చూపిస్తాను. బ్రేక్ పాయింట్స్ పెట్టి. ఓకే, మనకి సోర్సెస్లో మనం బ్రేక్ పాయింట్ పెట్టుకోవచ్చు. ఆల్రెడీ చెప్పాను, సోర్సెస్, నెట్వర్క్ ట్యాబ్లో ఓన్లీ మనం కాల్స్ గురించి చూసుకోవచ్చు. కాల్స్. సో ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, ఆల్, SHR, JS, CSS, ఇమేజ్ అని చెప్పి. సో మనము ఎక్కువ చూసేది ఎస్హెచ్ఆర్ అంటే బ్యాక్ ఎండ్తో మనం ఏదైనా బ్యాక్ ఎండ్తో మనం ఏదైనా ఏపీఐ కాల్ చేస్తున్నప్పుడు మనం SHRని మనం ఓకే చేసుకుంటాం, SHRని. ఓకే, తర్వాత ఆల్ అంటే ఆల్ ఫైల్స్, CSS ఫైల్స్ కానీ HTML పేజెస్ కానీ ఏదైనా సరే ఇక్కడ మనం చూసుకోవచ్చు. మనకి ప్రెసెంట్ కావాల్సింది ఓన్లీ SHR. ఓకే, తర్వాత సోర్సెస్లో మనం ఏం చేయాలంటే మనం main.ts అనే ఫైల్ని ఓపెన్ చేసి ఇక్కడ ఒక డెబగ్గర్ పెడతాం. ఇది బ్రేక్ పాయింట్. ఓకే, ఈ బ్రేక్ పాయింట్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ లోడ్ చేద్దాం వస్తుందా లేదా. అక్కడికి వచ్చి ఆగుతుంది ఆబ్వియస్గా. సో ఇక్కడికి వచ్చి ఆగింది. ఇక్కడికి వచ్చి ఆగిన తర్వాత ఇక్కడ ఏం పెట్టాము, యాప్ మాడ్యూల్ని మనం లోడ్ చేస్తున్నాం. సో ఈ యాప్ మాడ్యూల్ ఎక్కడ ఉంటుంది అంటే ఆబ్వియస్గా
యాప్ మోడల్ డాట్ టీఎస్లో ఉంటుంది. యాప్ డాట్ మోడల్ డాట్ టీఎస్. సో ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ బ్రేక్ పాయింట్ పెడతాను. సో ఇప్పుడు చూసారంటే మళ్ళీ రిఫ్రెష్ చేస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ డాట్ టీఎస్ ఫైల్ కూడా అవుతుంది. ఇక్కడ చూసారంటే మెయిన్ డాట్ టీఎస్ ఫైల్లో ఇక్కడ యాప్ మాడ్యూల్ అనే మాడ్యూల్ దగ్గరికి వచ్చి నెక్స్ట్ బ్రేక్ పాయింట్ ఎక్కడికి వెళ్తుందంటే నెక్స్ట్ ఫైల్ ఏది లోడ్ అవుతుందంటే ఇక్కడ చూసారంటే యాప్ మోడల్ డాట్ టీఎస్. సో ఇక్కడికి వచ్చి ఆగింది. ఓకేనా. ఇక్కడ మనకి యాప్ డాట్ మోడల్ డాట్ టీఎస్ లో మనం ఏ కాంపోనెంట్ బూస్ట్అప్ చేస్తున్నాం, లాగిన్ కాంపోనెంట్ బూస్ట్అప్ చేస్తున్నాం. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే లాగిన్ కాంపోనెంట్ దగ్గర ఒక బ్రేక్ పాయింట్ పెట్టుకుంటా ఇక్కడ. సో ఇక్కడికి వచ్చి నేను ఒక బ్రేక్ పాయింట్ పెట్టుకుంటా. ఓకే. నెక్స్ట్ క్లిక్ చేయగానే ఆబ్వియస్ ఇక్కడికి వచ్చి ఆగుతుంది. చూసారా, అంతే. సో ఇక్కడ మన టెంప్లెట్ యూఆర్ఎల్ ఏదైతే మన టెంప్లెట్ ఇస్తామో ఆ టెంప్లెట్ నీకు బ్రౌజర్లో లోడ్ అవుతుంది. ఇది యాక్చువల్గా ఫ్లో. అది ఎలా స్టార్ట్ అవుతుంది అంటే బికాజ్ ఫస్ట్ మళ్ళీ రన్ చేస్తుంది చూడండి. ఫస్ట్ మెయిన్ డాట్ టీఎస్. సో మెయిన్ డాట్ టీఎస్ ఫైల్ దగ్గర యాప్ మాడ్యూల్ని మనం లోడ్ చేస్తున్నాం. సో యాప్ మాడ్యూల్ నుంచి లోడ్ చేసినప్పుడు ఆబ్వియస్గా యాప్ మాడ్యూల్ ఫైల్లో నెక్స్ట్ ఫైల్ లోడ్ అవుతుంది. సో నెక్స్ట్ నువ్వు క్లిక్ చేయగానే యాప్ మాడ్యూల్కి వెళ్తుంది. యాప్ మాడ్యూల్కి వెళ్ళి ఇక్కడ యాప్ మాడ్యూల్ దగ్గర ఆగింది. కానీ యాప్ మాడ్యూల్లో మనం ఏం చెప్తున్నాం, ఏ కాంపోనెంట్ మనం బూస్ట్అప్ చేస్తున్నాం, స్టార్టింగ్ ఆఫ్ కాంపోనెంట్ ఏ కాంపోనెంట్ మనం బూస్ట్అప్, లాగిన్ కాంపోనెంట్. సో ఆబ్వియస్గా లాగిన్ కాంపోనెంట్కి వెళ్తుంది. లాగిన్ కాంపోనెంట్కి వెళ్ళి ఇక్కడ ఆగుతుంది. ఆగిన తర్వాత ఈ కాంపోనెంట్ మొత్తం బ్రౌజర్లో లోడ్ అయ్యి ఇక్కడ టెంప్లెట్ యూఆర్ఎల్లో ఏదైతే యూఆర్ఎల్ మనం పెట్టామో ఆ యూఆర్ఎల్లో ఉన్న టెంప్లెట్ అంటే HTML పేజ్ ఇక్కడ లోడ్ అవుతుంది. ఇది యాక్చువల్గా అప్లికేషన్ స్టార్ట్ అయ్యేది. అర్థమైందా బ్రో? ఏదైనా డౌట్స్ ఉందా? మెయిన్ నుంచి మెయిన్ టీఎస్ నుంచి మాడ్యూల్ నుంచి కాంపోనెంట్ నుంచి కాంపోనెంట్ ఒక HTML పేజ్ ఇలా. అర్థమైందా? ఇది ఫ్లో. ఫస్ట్ మెయిన్ నోటేషన్ ఫైల్ నుంచి మాడ్యూల్ ట్రిగ్గర్ అవుతుంది, మాడ్యూల్ కాంపోనెంట్ ట్రిగ్గర్ అవుతుంది. కాంపోనెంట్లో మనం ఆ టెంప్లెట్ యూఆర్ఎల్ ఏదైతే పెట్టామో ఆ యూఆర్ఎల్లో ఉన్న టెంప్లెట్ ఫైల్ మనకి బ్రౌజర్లో వస్తుంది. క్లియర్? ఇప్పుడు నేను మళ్ళీ మార్చేస్తాను. నాకు ప్రొఫైల్ కాంపోనెంట్ వద్దు, నేను మళ్ళీ నా లాగిన్ కాంపోనెంట్ మార్చేస్తాను. సో సింపుల్గా Ctrl Z అంతే. సో ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నా. ఇప్పుడు ఆబ్వియస్గా మారిపోతుంది. ఇక్కడ ఏంది లాగిన్ కాంపోనెంట్ డాట్ HTML కరెక్టే కదా? ఓకే, వచ్చిందిలే. Fail to compile. What is the error? Message in template component, login component. What is this error? Template URL. Model.ts లో మనం ఏం పెట్టాము? Model.ts లో మనం లాగిన్ కాంపోనెంట్ పెట్టాము, రైట్? అండ్ లాగిన్ కాంపోనెంట్ HTML లో మనం ఏం పెట్టాము? సో ఓకే, ఈ విషయం. సో ఇది తీసేయాలి, ఎందుకంటే మనం ఈవెంట్ని ఎక్కడ రాయలేదు. సో ఇది ఇష్యూ. సో ఇప్పుడు వస్తుంది అవుట్పుట్. చూసారా, ఇది లాగిన్ కాంపోనెంట్లో పెట్టిన కోడ్ నేను. సో మనకి ఇప్పుడు ఆబ్వియస్గా నాకు లాగిన్ టెంప్లెట్ నాకు లోడ్ అయింది. ఓకేనా. ఇది ఇప్పుడు నేను లాగిన్ టెంప్లెట్లో ఒక కోడ్ తీసేస్తాను. జస్ట్ నేను మొత్తం తీసేసి లాగిన్ వర్క్స్ అని పెడతాను. చూసారా, లాగిన్ వర్క్స్. This is because of this template URL. And styles URL obvious గా మనం ఏదైతే స్టైల్స్ లోడ్ చేయాలనుకుంటున్నామో ఆ స్టైల్ అంతే. అదేనా బ్రో? డౌట్స్ ఉందా? అర్థమైందన్నా. ఫస్ట్ ఏ ఫైల్ లోడ్ అవుతుంది? main.ts. దాని తర్వాత కాంపౌండ్ ఇప్పుడే కాదు బ్రో చెప్పింది, మళ్ళీ కాంపౌండ్ అంటే మాడ్యూల్స్ ఏం బ్రో ఇప్పుడే కాదు బ్రో చెప్పింది. ఒక మాడ్యూల్స్ మాడ్యూల్ నుంచి ఎక్కడికి వెళ్తుంది? కాంపోనెంట్.
కాంపోనెంట్ తర్వాత ఎక్కడికి వెళ్తుంది? కాంపోనెంట్ ఫైల్లో కాంపౌండ్ డాట్ హెచ్టిఎంఎల్ ఉంటుంది కదా. టెంప్లెట్ యూఆర్లో పెట్టిన ఫైల్ మనకి బ్రౌజర్లో, టెంప్లెట్ యూఆర్లో మెన్షన్ చేసిన టెంప్లెట్ యూఆర్ఎల్ ఫైల్ మనకి బ్రౌజర్లో వస్తుంది. ఇదే యాక్చువల్ ఫ్లో. అండ్ ఈ రెండు ఓకే, కానీ ఇది ఎందుకు అసలు ఇది ఎందుకు ఉంది అంటే ఈ సెలెక్టెడ్ ట్యాగ్ ఎందుకు ఉంది అంటే, సో ఇప్పుడు ఆబ్వియస్ గా ఇండెక్స్ HTML పేజ్ ఇక్కడ చూసారంటే ఇక్కడ ఆల్రెడీ ఒకటి పెట్టుకున్నా, ఇదేంది ఇది యాప్ లాగిన్ అని చెప్పి పెట్టుకున్నా, రైట్? సో ఇది ఎందుకు పెట్టినానంటే కొంచెం అర్థం చేసుకోండి. సో మనకి ఆబ్వియస్ గా మనకి లోడ్ అయ్యేది ఏది లోడ్ అవుతుంది మనకి బ్రౌజర్ లో? ఆబ్వియస్ గా మనకి లోడ్ అయ్యేది HTML పేజ్, CSS పేజ్ లోడ్ అవుతుంది. అంటే CSS పేజ్ లోడ్ అవుతుంది కానీ మనకు కనిపించదు. కానీ HTML పేజ్ లో పెట్టిన HTML ట్యాగ్స్ అండ్ HTML కంటెంట్ మనకి బ్రౌజర్ లో వస్తుంది. అండ్ ఆ ట్యాగ్స్ కి అప్లై చేసిన CSS మనకి బ్రౌజర్ లో లోడ్ అవుతుంది. కానీ అది ఎక్కడ ఉంటుంది అంటే డెవలపర్ టూల్స్ లోకి వెళ్తే మనం ఎలిమెంట్స్, సోర్సెస్ వీటిలో మనకి ఆల్రెడీ ఆబ్వియస్ గా మనకి ఆ కోడ్ ఉంటుంది. అండ్ ఈ యాప్ లాగిన్ అని ఇది ఎందుకు ఇచ్చామంటే, ఈ బాడీలో, ఈ పేరెంట్ బాడీలో నాకు ఈ సెలెక్టర్ లో ఉన్న ఈ సెలెక్టర్ సంబంధించిన టెంప్లెట్ యూఆర్ఎల్ ని దీనికి సంబంధించిన టెంప్లెట్ ని లోడ్ చేయని చెప్పి మనం ఇక్కడ ఈ పేరెంట్ బాడీలో, ఇక్కడ ఇండెక్స్ HTML పేజ్ లో ఈ పేరెంట్ బాడీలో ఇలా మెన్షన్ చేస్తున్నాం. ఇది కానీ మెన్షన్ చేయకపోతే దానికి తెలియదు ఏం లోడ్ చేయాలని చెప్పి, ఆబ్వియస్లీ బెటర్ త్రో చేస్తుంది. చూసారంటే ఎర్రర్ త్రో చేస్తుంది. యాప్ లాగిన్ డిడ్ నాట్ మ్యాచ్ ఎనీ ఎలిమెంట్స్ అని చెప్పి. చూసారా యాప్ లాగిన్ ఎందుకు అంటే, ఇక్కడ చూసారంటే యాప్ లాగిన్ అని చెప్పి మనము ఇప్పుడు మన ఆబ్వియస్గా ఇప్పుడు మనం ఏం లోడ్ చేస్తున్నాం, టెంప్లెట్ యూఆర్ఎల్ ని మనం ఈ ఫైల్ లోడ్ చేస్తున్నాం. ఈ ఫైల్ లోడ్ చేయాలి అంటే ఆబ్వియస్ గా ఇక్కడ వెళ్ళి మనం దాన్ని ఈ సెలెక్టర్ లో ఉన్న వాల్యూని ఇలా పాస్ చేయాలి. వీటిని ఏమంటారంటే, ఇది మళ్ళీ చెప్తాను, జస్ట్ గుర్తుపెట్టుకుని చాలు. కాంపోనెంట్ డైరెక్టివ్స్ అంటారు. వీటిని ఏమంటారంటే కాంపోనెంట్ డైరెక్టివ్స్ అంటారు. ఓకే, సో ఇప్పుడు నాకు బూట్ స్ట్రాప్ అంటే యాప్ మాడ్యూల్లో నాకు ఇది అవసరం లేదు, నాకు లాగిన్ కాంపోనెంట్ వద్దు, నాకు వేరే కాంపోనెంట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ హెడర్ కాంపోనెంట్ ఒకటే కావాలి. సో ఇక్కడికి వెళ్ళి సింపుల్ గా హెడర్ కాంపోనెంట్ పెట్టావు, డన్. ఇప్పుడు నీకు హెడర్ కాంపోనెంట్ వస్తుంది. కానీ మనం ఒక దగ్గర మార్చాల, అది ఎక్కడ అంటే ఇక్కడ చూసారంటే కన్సోల్లో యాప్ హెడర్ డిడ్ నాట్ మ్యాచ్ ఎనీ ఎలిమెంట్స్ అని చెప్పి ఒక ఎర్రర్ వచ్చింది. సో మనం ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే, బికాస్ ఇక్కడ మనం యాప్ లాగిన్ ని పాస్ చేస్తాం, దీనికి సంబంధించిన సెలెక్టర్ ని అక్కడ పాస్ చేస్తాం. కానీ మనం ఏ కాంపోనెంట్ మనం లోడ్ చేస్తున్నాం, ఇక్కడ మనం ఏ కాంపోనెంట్ లోడ్ చేస్తున్నాం యాప్ మాడ్యూల్లో, మనం లోడ్ చేసేది హెడర్ కాంపోనెంట్. సో హెడర్ కాంపోనెంట్ సంబంధించిన సెలెక్టర్ లో ఉన్న వాల్యూని మనం ఈ HTML లో, ఈ పేరెంట్ HTML లో మనం పాస్ చేయాలి. ఓకేనా? ఇక్కడ సో లాగిన్ తీసేసి సింపుల్ హెడర్ కాంపోనెంట్ మనం పాస్ చేయొచ్చు, అంతే. ఇప్పుడు లోడ్ చేయగానే మీకు హెడర్ కాంపోనెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ main.tsqlకి వెళ్ళింది, తర్వాత మాడ్యూల్కి వెళ్తుంది. మాడ్యూల్కి వెళ్ళి యాప్ మాడ్యూల్ దగ్గరికి వెళ్ళి మనం ఇక్కడ బూట్స్ట్రాప్ ఏం చేస్తున్నాం, హెడర్ కాంపోనెంట్ బూట్స్ట్రాప్ చేస్తున్నాం. సో హెడర్ కాంపోనెంట్కి వెళ్తుంది. సో హెడర్ కాంపోనెంట్కి వెళ్ళి హెడర్ కాంపోనెంట్ నాకు లోడ్ అయింది. సో ఈ హెడర్ కాంపోనెంట్ లో నేను ఆ కోడ్ పెట్టుకున్నా. సో ఈ లాగిన్ కాంపోనెంట్ కోడ్ ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నా. సో ఇది తీసేసి నేను కావాల్సింటే వేరేది రాస్తాను, లైక్ హెడర్ వర్క్స్. చూసారా హెడర్స్ వర్క్స్. ఇలా మనం ఏ కాంపోనెంట్ కావాలంటే ఆ కాంపోనెంట్ ని నువ్వు డిఫాల్ట్ గా యాప్ మాడ్యూల్లో ఫస్ట్ మార్చిన తర్వాత, ఇక్కడ బూట్స్ట్రాప్ లో మార్చిన తర్వాత వెంటనే మార్చాల్సింది ఎక్కడ అంటే index.html పేజ్కి వెళ్ళి ఇక్కడ మనం మార్చాలి. ఇక్కడ మార్చకపోతే ఏమవుతుంది అంటే మనకి ఈ బాడీలో ఆ కాంపోనెంట్ లోడ్ కాదు. ఓకే,
ఇక్కడ వన్ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే, వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఈస్ ఎస్బీఏ? ఇంపార్టెంట్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. మీటింగ్ అయిపోతుంది బ్రో, మళ్ళీ జాయిన్ అవుతాం లేకపోతే ఇప్పుడు చెప్పేసేదా? ఇంకొక 2 minutes ఉంది, 2-3 minutes ఉంది అంతే. మళ్ళీ జాయిన్ అవ్వండి, ఈ క్వశ్చన్ చెప్పేసి చాలు. ఎస్బీఏ అనేది కొంచెం పెద్ద టాపిక్, ఒక 20 minutes పడుతుంది. బ్రో మళ్ళీ జాయిన్ అవ్వండి బ్రో, ఒక నిమిషం, ఇది అయిపోయింది ఆల్మోస్ట్. హలో, ఓకే ఓకే బ్రో. తీసేయండి నేను ఫస్ట్, ఆల్మోస్ట్ అయిపోయింది. మళ్ళీ ఆ టాపిక్ మళ్ళీ వేరే చెప్తాను. ఇక్కడ sign out. బిజీ